Your ad is not appearing. మీ యాడ్ ఇవి మోస్ట్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ గూగుల్ యాడ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అంటే ఇది లాజిక్ అర్థం చేసుకుంటే మీకు వస్తుంది అనమాట. మీ యాడ్ అపీర్ అయితే లేదండి. 5 రీజన్స్ చెప్పండి. యువర్ యాడ్ ఈస్ నాట్ అపియరింగ్ ఫర్ కీవర్డ్. నిన్న మనం ఏమేం డిస్కస్ చేసుకున్నాము, లెట్ us రివైజ్ ద కాన్సెప్ట్స్. రమణ ఏంది నా క్లాస్ కూడా కృష్ణప్రియ మేడం క్లాస్ వింటున్నాం. రైట్, చెప్పండి. రిలవెంట్ లేకపోతే యాడ్ సో యా ఐ ఆస్క్ ఇట్. సో క్వశ్చన్ ఈజ్ మనము సర్చ్ చేసినప్పుడు మన యాడ్ కనిపిస్తలేదు అంటే రిలయన్స్. సో కీవర్డ్ ఈజ్ నాట్ మ్యాచింగ్. ఇంకా సిపిసి తక్కువ నాట్ గివింగ్ ఎనఫ్ సిపిసి. ఓకే, సిపిసి ఈజ్ లో. నెక్స్ట్, యాడ్ క్వాలిటీ ఈజ్ గుడ్. క్వాలిటీ స్కోర్, ఎస్ గుడ్. క్వాలిటీ స్కోర్ లెస్ అయితే కూడా మీకు యాడ్ కనిపించదండి. ఇఫ్ క్వాలిటీ స్కోర్ ఇస్ లెస్, యాడ్ విల్ నాట్ అపియర్. కీవర్డ్ రిపీటెడ్ గా యూజ్ చేయకపోవడం. కీవర్డ్ రిపీట్ సెగ్రిగేషన్ సరిగ్గా లేకపోవడం సార్. గ్రూప్స్ సరిగ్గా చేయకపోతే సార్. ఇక కీవర్డ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ అని చెప్పేస్తున్న దానికి అంతే. ఇంకా యాడ్ ఇస్ నాట్ రిలవెంట్. యాడ్ ఈజ్ నాట్ రిలవెంట్ అంటే అది కీవర్డే, కీవర్డ్ నాట్ మ్యాచింగ్ అంతే. యాడ్ గ్రూప్స్ ప్రాపర్ గా సెగ్రిగేట్ చేయాలి. నెగటివ్ కీవర్డ్స్. నెగటివ్ కీవర్డ్స్ అంటే కీవర్డ్స్ నాట్ తీసుకోవడం. ఏంటండి నెగటివ్ కీవర్డ్స్? బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేయడం. బ్రాడ్ మ్యాచ్ చూస్తే యాడ్ ఎందుకు కనిపించదు? కాన్ఫిగరేషన్ ఎర్రర్ సార్. అన్రిలవెంట్ గా ఉంటుంది. క్యాంపెయిన్ కనిపిస్తుంది అన్నిటికీ, అప్పుడు అన్నిటికీ కనిపిస్తుంది. ఏమో చెప్తున్నారు? క్యాంపెయిన్ కాన్ఫిగరేషన్ ఇష్యూ అంటే ఎగ్జాక్ట్ పాయింట్ కాన్ఫిగరేషన్ ఇష్యూలు ఏంటి అంటే యాడ్ గ్రూప్స్ సరిగా చేయకపోవడం, యాడ్ సరిగా సెటప్ చేయకపోవడం. ఇవన్నీ కీవర్డ్ కిందకి వస్తాయి. కీవర్డ్ ఇస్ నాట్ మ్యాచింగ్, ఇవన్నీ దీని కిందకి వస్తాయి. ఇంకా కొత్తగా థింక్ చేయండి. ర్యాంకింగ్ లేకపోతే, సిపిసి లో చెప్పాను కదా, ల్యాండింగ్ పేజ్ కరెక్ట్ లేకపోతే సార్. దానికి దీనికి సంబంధమే లేదు. ల్యాండింగ్ పేజ్ క్లిక్ చేసినాక పోతుంది అది. బడ్జెట్ లేకపోతే ఏంటండి మళ్ళీ చెప్పండి. ఎనఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్ మనం తక్కువ పెట్టినా సరే డైలీ బడ్జెట్ ఎగ్జాస్ట్ అవుతుంది కదండి. బడ్జెట్ డైలీ బడ్జెట్ ఎగ్జాస్ట్ అయితే కూడా యాడ్ కనిపించదు. గుడ్ పాయింట్. ఇంకా డైలీ బడ్జెట్ ఎగ్జాస్ట్ అయినా కూడా కనిపించదు. నెగిటివ్ కీవర్డ్స్ అన్నారు కానీ ప్రాపర్గా చెప్పలే. ఇప్పుడు నెగిటివ్ కీవర్డ్స్ లిమిటింగ్ ఏం చేస్తారంటే మీరు టూ మచ్ నెగిటివ్ కీవర్డ్స్ పెట్టారనమాట తెలియకుండా. హైదరాబాద్ అన్న వర్డ్ పెట్టారనుకోండి, అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది యాడే కనిపించదు. అలాంటప్పుడు కూడా ఛాన్సెస్ ఉంది. ఇంకా ఇంకేమున్నాయి సార్? అయిపోయినాయి అంటారా? లొకేషన్ కూడా పాసిబుల్ ఉంది. ఒకవేళ నువ్వు టార్గెట్ చేసిన హైదరాబాద్, బెంగళూరు సెర్చ్ చేస్తే యాడ్ కనిపించదు కదా. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. ఓకే, గుడ్ ట్రై. ఈవినింగ్ బ్యాచ్ అని చెప్పింది. కీవర్డ్ ఈస్ నాట్ టార్గెటెడ్, లో బడ్జెట్, సిపిసి, లొకేషన్. యూ పాజ్డ్, మీకు తెలియకుండా నువ్వు పాజ్ చేసి ఉంటే క్వాలిటీ స్కోర్ ఇస్ లెస్, నెగటివ్ కీవర్డ్స్ ఆర్ బ్లాకింగ్. ఇది కాకుండా బై డిఫాల్ట్ కూడా ఒకటి చెప్తున్నాండి. మీ డైలీ బడ్జెట్ 1000 రూపాయలు ఉందండి, మీ సిపిసి 100 ఉంది. ఎన్ని క్లిక్స్ వస్తాయి? 10 క్లిక్స్ వస్తాయి కదా. ఎస్, ఈ 10 క్లిక్స్ ఎప్పుడు వస్తాయండి? ఇట్స్ పాసిబుల్ దట్ ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయిపోయే ఛాన్స్ కూడా ఉంది కదా కదా. అయితే ఇక్కడ గూగుల్ ఏం చేస్తుందంటే మార్నింగ్ 8 o'clock ఒక క్లిక్ వచ్చింది అనుకోండి, ఇవన్నీ మ్యూట్. నాదే ప్రాబ్లం లేదు సార్. ఎవరిది మరి? ఓకే, ప్లీజ్ అండి మీరు ఆన్సర్ చేసినప్పుడు ఆన్ చేసుకోండి. ఏం కాదు, ఇంకా మీకు రికార్డింగ్ అయిపోయింది, మీకే ప్రాబ్లం. రైట్. అయితే మార్నింగ్ 8 o'clock ఒక క్లిక్ వచ్చింది అనుకోండి, గూగుల్కి తెలుసు అరే నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఇంకా 9 క్లిక్సే పాసిబుల్ ఉన్నాయి, ఫటాఫట్ 10 గంటల వరకు అయిపోతే కష్టం అని ఏం చేస్తుంది అంటే గూగుల్ పాజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే గూగుల్ ఆటోమేటికలీ పాజింగ్ యువర్ యాడ్ బికాస్ ఇన్సఫిషియంట్ బడ్జెట్. అందుకోసము ఇంతకుముందు ఇట్స్ బీన్ 12 years ఐమ్ వర్కింగ్ విత్ గూగుల్ యాడ్స్.
ఎన్నో మార్పులు. అప్పట్లో ఇక్కడ ఆప్షన్ ఉండండి క్యాంపెయిన్ లెవెల్లో స్టాండర్డ్ అండ్ యాక్సిలరేటెడ్. మనం సెలెక్ట్ చేసుకోవాలి నీకు ఏది కావాలని. స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటే బడ్జెట్ విల్ స్పెండ్ ఈవెన్లీ ఓవర్ టైం. అంటే ఫటాఫట్ అయిపోకుండా 8 గంటలకు ఒకసారి, 10 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి అట్లా రోజు మొత్తంలో యాడ్ చూపిస్తుంది అనమాట. దట్స్ అ గుడ్ ఆప్షన్. సో అందుకే మీరు కీవర్డ్ యాడ్ ప్రివ్యూ డయాగ్నోస్టిక్స్లో మీరు సెర్చ్ చేసినప్పుడు యాడ్ కనిపిస్తలేదంటే గూగుల్ ఆప్టిమైజ్ చేస్తుంది నేను ఫాస్ట్గా అయిపోకుండా. సో దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. యాక్సిలరేటెడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదేంది, రేపని ఈవెంట్ ఉంది నాకు ఫటాఫట్ అయిపోవాలంటే నీకు గంట సేపట్లో బడ్జెట్ అయిపోతుంది. ఇప్పుడు గూగుల్ ఏ ఆప్షన్ వాడుతుందో మనకు తెలియదు, అసలు అది చూపిస్తాను లేదు. చెప్పాను కదా, బిఫోర్ లాక్డౌన్ గూగుల్ ఇస్ డిఫరెంట్, ఆఫ్టర్ లాక్డౌన్ గూగుల్ ఇస్ డిఫరెంట్. అండ్ దే ఆర్ నాట్ షోయింగ్ విచ్ ఆప్షన్ దే ఆర్ యూజింగ్. ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు పెరిగిపోయారు. ద పీపుల్ హూ ఆర్ స్పెండింగ్ మనీ ఇంక్రీస్డ్. ఆడ 7 స్లాట్స్ ఉంటాయి. 7 స్లాట్లో ఒక 100 మంది వచ్చారనుకో డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్కి, అందరినీ ఆయన సర్వ్ చేయాలి కదా. కాబట్టి దే చేంజ్ ద పాలసీస్. ఇట్స్ ఆల్ అబౌట్ ద మనీ గేమ్ అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు స్టాండర్డ్ చేస్తారు, యాక్సిలరేటర్ తెలియదు. మీది ఎవరిదైనా క్యాంపెయిన్ ఫటాఫట్ ఒక్క రోజులో టక్కున అయిపోయిందంటే దే మై బి డూయింగ్ యాక్సిలరేటెడ్. లేదు మెల్లగా పోతుంది అంటే మాత్రం ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టాండర్డ్ ఆప్షన్. క్లియర్, అర్థమైంది అందరికీ? ఎస్. ఎస్ సార్. యా, నెక్స్ట్ క్వశ్చన్ అండి. యువర్ డైలీ బడ్జెట్ ఈజ్ 1000. మీ డైలీ బడ్జెట్ 1000 రూపాయలు అంటే ఒక్క రోజులో ఎంత అమౌంట్ కట్ అవుతుంది మరి మీకు? ఇఫ్ డైలీ బడ్జెట్ ఇస్ 1000 అంటే వాట్ డస్ ఇట్ మీన్స్ ఎగ్జాక్ట్గా? Actual amount plus Depends on taxes. Depends of daily budget. number of clicks, sir. ఇప్పుడు నేను మీకు 1000 రూపాయలు ఇచ్చిన అండి పాకెట్ మనీ, ఓకే, ఖర్చు పెట్టుకోండి అని చెప్పా. మీరు ఎంతవరకు ఖర్చు పెట్టొచ్చు? 1000 అన్నా ఖర్చు పెట్టొచ్చు, లేదంటే 1000 కంటే తక్కువ అన్నా ఖర్చు పెట్టొచ్చు కదా. ఎక్కువ. Yeah. యా, సో డైలీ బడ్జెట్ 1000 అంటే ఇట్ కెన్ బి 1000 ఆర్ Below less than 1000. 1000. Less This is how than you have to tell. 1000. This is how you have to tell answer. బట్ గూగుల్ ఏం చేస్తుంది తెలుసా? ఇట్ కెన్ బి ట్వైస్ యాజ్ 2000. 2000 కూడా తీసుకుంటుందండి. ఇది కరెక్టా మరి? Correct, sir. Not good. అవును Yes, ఇలాగే sir. మాకు ఇలాగే sir. జరిగింది సార్. మాకు కూడా అలా సేమ్ అలా చూసాం సార్. మళ్ళీ అప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదు. నిర్మలా గారిని అడిగాను సార్. ఓకే, 2000 తీసుకుంటుందండి. ఎందుకంటే ఇక్కడ నేను జస్టిఫై చేస్తా చూడండి. మీకు 30 రోజులు బడ్జెట్ నడుస్తుందండి. డే 1, డే 2, డే 3 మీది 1000 రూపాయలు డైలీ బడ్జెట్. ఇప్పుడు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలు అయిపోయే ఛాన్సెస్ లేవు. ఒక రోజు సర్చెస్ తక్కువ ఉన్నాయి అనుకో, కావు. ఇక్కడ ఏమైంది, ఒక రోజు 5 క్లిక్స్ వచ్చినాయి, ఒక రోజు 2 క్లిక్సే వచ్చినాయి. ఇదే విధంగా వీళ్ళు పోతున్నారు అనుకోండి, మనం నెలకు 30,000 బడ్జెట్ ఇచ్చాం. 30,000 ఈజ్ మై టోటల్ బడ్జెట్ అని చెప్పాం. డైలీ బడ్జెట్ ఈజ్ డిఫరెంట్, టోటల్ బడ్జెట్ ఈజ్ డిఫరెంట్. 30,000 ఇచ్చాను. గూగుల్ ఏమనుకుంటున్నారా నాయన, ఇప్పుడు నేనే, మీరు చిన్నపిల్లవాడు, మీకు 30,000 ఇచ్చిన నెల ఖర్చు పెట్టుకోండి. మీరు 30,000 ఖర్చు పెట్టకపోతే మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు, నేను ఖర్చు పెట్టాలి కదా అన్నట్టు. గూగుల్ ఫీల్ ద సేమ్ థింగ్. అరే ఐ కుడ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఇట్ అని ఏం చేస్తుంది, ఒక రోజు 5 క్లిక్లు తీసుకుంటారు, 2 క్లిక్లు. ఎప్పుడైతే హై వాల్యూమ్ ఉందో అట్ ద టైమ్ దిల్ టేక్ 20 క్లిక్స్. మరి ఇట్లయితే బడ్జెట్ ఎక్కువైపోతుంది అంటే నో ప్రాబ్లం. వీళ్ళు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేస్తారు. నెలకు నీ బడ్జెట్ 30,000. నేను 30,000 నేను ఏమైనా చేస్తాను, నీకు ఎందుకు భయ్? సంసారం మాత్రం నేను నడుపుతా. ఒక రోజు 10 రూపాయలు ఖర్చు పెడతా, ఒక రోజు 100 రూపాయలు ఖర్చు పెడతా, ఒక రోజు 20,000 ఖర్చు పెడతా. నీకైతే 30,000 నేను ఖర్చు పెడతా. అదే ఎట్లా పడితే అట్లా కదా, ప్రాపర్ రూల్ ఉంది వాళ్ళకి. ఏంది, మీరు ఎంత డైలీ బడ్జెట్ ఇచ్చారో దానికి మ్యాక్స్ డబల్ తీసుకుంటుంది ఆర్ లెస్ తీసుకుంటుంది. బట్ దే విల్ ఎగ్జాస్ట్ దిస్ 30,000. దీనివల్ల మనకి ఏం లాస్ లేదు. దీన్ని బట్టి మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా మనం క్యాంపెయిన్ వర్క్ చేసేటప్పుడు నెల రోజులు వర్క్ చేయాలి. బడ్జెట్ని నెల రోజులకు స్పెండ్ చేస్తే ఆ క్యాంపెయిన్ పర్ఫెక్ట్గా అవుతుంది. మనం ఏం చేస్తాము, 4 రోజులు రన్ చేసి పాజ్ చేస్తాం. అది లెర్నింగ్ స్టేజ్లో ఉంటుంది. ఎప్పుడైనా గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ 2 వీక్స్ లెర్నింగ్ స్టేజ్లో ఉంటుంది. 2 వీక్స్ తర్వాత అది అర్థం చేసుకొని ఎవరికి చూపించాలి, ఎవరికి చూపించొద్దు అని మంచిగా ఆప్టిమైజ్ చేసుకుంటుంది అనమాట. అందుకే పెద్ద పెద్ద కంపెనీసే గూగుల్ యాడ్స్ నుంచి మంచి ప్రాఫిట్ వస్తారు. చిన్న చిన్న కంపెనీస్ మొత్తం పైసల్లో వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడైనా సరే నీకు డైలీ బడ్జెట్ 500 ఉందనుకో, 15,000 పెట్టుకో డైలీ. నేను స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగింది కూడా, సార్ కెన్ ఐ పాజ్ మై యాడ్? ఒకరోజు ఆఫ్ చేసి, ఎప్పుడు కూడా యాడ్ను పాజ్ చేయొద్దు. ఎందుకంటే లెర్నింగ్ స్టేజ్ నుంచి అది యాక్టివ్ స్టేజ్కి వస్తుంటుంది. పాజ్ చేస్తే మళ్ళీ లెర్నింగ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, నీ బడ్జెట్ డైలీ బడ్జెట్ 10,000 ఉందనుకోండి,
పాజ్ చేయకుండా ఏం చేయండి, ఆ రోజు కాడికి మాత్రమే డైలీ బడ్జెట్ని 100 రూపాయలు చేయండి, 200 చేయండి, 500 చేయండి, తక్కువ చేయండి, కానీ యాడ్ మాత్రం రన్ అవుతుండాలి. అట్లయితేనే పర్ఫెక్ట్ ఉంటుంది. ఐమ్ టాకింగ్ అబౌట్ మీడియం అండ్ బిగ్ సైజ్ కంపెనీ. చిన్న కంపెనీకి ఆయన దగ్గర లేకపోతే మనం ఏం చేస్తాం, బట్ ఐమ్ టెల్లింగ్ యూ దిస్ ఓన్లీ వర్క్స్. మనం క్లయింట్తో కన్విన్స్ చేసి చెప్పిస్తే లాంగ్ రన్లో రిజల్ట్స్ మంచిగా వస్తాయి. అండర్స్టూడ్ గైస్? ఎస్ సార్. సార్ ఇక్కడ పాజ్ చేయడానికంటే షెడ్యూల్ చేసుకోవచ్చు కదా సార్? షెడ్యూల్ అంటే అంటే టైం ఈ టైం లోపల ఈ టైం నుంచి ఈ టైం వరకు కనిపించాలి. దట్ ఈస్ ఆల్సో గుడ్, దట్ ఈస్ ఆల్సో గుడ్, నైస్. అమౌంట్ ఎగ్జాస్ట్ అయిన తర్వాత డిఫాల్ట్ గా పాస్ అయిపోతుంది కదా, అది ఇంపాక్ట్ అవ్వదా? అదేం ఇంపాక్ట్ కదా, అది గూగుల్ ఇష్టం. అది మనం పాజ్ చేస్తలేం కదా, గూగులే ఆపేసుకుంది, అది నో ప్రాబ్లం, మనం పాజ్ చేయొద్దు. అయితే ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని అడుగుతాడు క్వశ్చన్, డైలీ బడ్జెట్ ఈస్ 1000, దెన్ హౌ మచ్ ఇట్ విల్ బి డిడక్టెడ్ అన్నప్పుడు మీరు డైరెక్ట్గా 1000, 2000 అని చెప్పకండి. ఏం చెప్పండి, సార్ ఇఫ్ యూ డైలీ బడ్జెట్ ఈస్ 1000, ఇట్ కెన్ బి 1000, ఇట్ కెన్ బి లెస్ దాన్ ఆర్ ఇట్ కెన్ బి ట్వైస్ యాజ్ వెల్. Why? Because on a monthly basis, but they were never exceeded more than the 30,000 అని ఎలాబొరేట్ చేసి చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పాను, ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే ఓకే, హీస్ టెస్టింగ్ యూ. అరే నన్ను టెస్ట్ చేస్తుండే, నాకు అన్నీ తెలుసు, టెస్ట్ చేస్తుండే అన్న ఫీలింగ్లో మనం ఉంటాం. అది రాంగ్. అక్కడ పోయినప్పుడు ఆయనకి ఏం తెలియదు అని అనుకోవాలి. అనుకోని నువ్వు ఎలాబొరేట్గా చెప్పాలి. ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నా, మీకు తెలియదు కాబట్టి నేను ఎలాబొరేట్గా చెప్తున్నా. సేమ్ మెథడ్ ఆయన దగ్గర ఫాలో కాండి, మీరు సెలెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆయనకు అప్పుడు అర్థమవుతుంది నీకు అన్నీ తెలుసు అని. తెలిసిన విషయాన్ని ఎక్కువసేపు మాట్లాడండి. యూ కన్జ్యూమ్ హిస్ టైం. ఆ టైంని కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది, ఆయనకి ఎక్కువ అవకాశం ఇవ్వం. ఆయన ఒక 10 క్వశ్చన్లు అడగాలనుకుంటాడు, ఈయన సగం టైం వేస్ట్ చేసినాం, అప్పుడు ఆయన 4 క్వశ్చన్లతో అయిపోతుంది, సెంటర్ సెలెక్ట్ అయిపోతుంది. కాబట్టి తెలిసిన విషయాన్ని డీటెయిల్డ్గా క్లారిటీగా చెప్పండి, ఇట్ విల్ బి డన్. క్లియర్? ఎస్ సార్. రైట్. నిన్న మనము యాడ్ ఎక్స్టెన్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, వీ స్పోక్ అబౌట్ యాడ్ ఎక్స్టెన్షన్స్. ఈ థియరీ పార్ట్ అందరికి అర్థమైందండి. ఇది ఇంపార్టెంట్, ఇది సబ్జెక్టు, ఇంటర్వ్యూలో పనికొస్తుంది, మీకు సబ్జెక్ట్లో కూడా పనికొస్తుంది. మీరు ఎప్పుడు చేసినప్పుడు కాన్షియస్గా మీరు మార్కెట్ చేయగలరు. ఇదంతా కూడా సిటిఆర్ కానీ, క్వాలిటీ స్కోర్ కానీ, యాక్చువల్ సిపిసి కానీ అంతా గూగుల్ చేసేది, మనం చేయం. కానీ టర్మినాలజీ అర్థమైతే బాగుంటుంది. మీరు క్వాలిటీ స్కోర్ ఎక్కడ కనిపిస్తుందో చూసారా అండి? హ్యావ్ యూ చెక్డ్ వేర్ ఇట్ ఈస్? గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు డిడ్ యూ చెక్ దట్? ఓకే, లైవ్ క్యాంపెయిన్ లైవ్ ఉండాలి, లైవ్ ఉంటేనే అది కనిపిస్తుంది, లేదంటే అది చూపించదు. ఓకే, క్వాలిటీ స్కోరు చెప్పండి, క్యాంపెయిన్కి ఉంటుందా, యాడ్ గ్రూప్కి ఉంటుందా, కీవర్డ్స్కి ఉంటుందా, యాడ్కి ఉంటుందా? క్యాంపెయిన్ లెవెల్ ఆడుకుంటుంది ఆడుకుంటాం సార్, ఆడుకుంటుంది. మ్మ్. అకౌంట్ లెవెల్ కూడా ఉండొచ్చు కదా. గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ స్కోర్ ప్రతి కీవర్డ్కి ఉంటుంది. ఎందుకంటే ఆ కీవర్డ్కి యాడ్ రెలవెంటా కాదా, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ కాదు. కాబట్టి క్వాలిటీ స్కోర్ కీవర్డ్ లెవెల్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈడ వెతికితే దొరకదు అది. కాబట్టి కీవర్డ్ లెవెల్లోనే పోవాలి. కీవర్డ్ లెవెల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తుందా క్వాలిటీ స్కోర్? ఎస్ సార్. మీకు బై డిఫాల్ట్ ఆప్షన్ రాదు. ఇక్కడ చూసుకోండి, ఇవన్నిటిని రోస్ కాలమ్స్ అంటారు. ఇది బై డిఫాల్ట్ గూగుల్ ఇచ్చేసింది ఈ టేబుల్. నీకు కావాల్సి ఇక్కడ కాలమ్స్ అని ఆప్షన్స్, ఇవన్నీ చెక్ చేయండి, ఇదేంటి 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 అని. ఈ కాలమ్స్ క్లిక్ చేస్తే మాడిఫై కాలమ్స్, మీకు రైట్ హ్యాండ్ సైడ్ మీకు ఏం కనిపిస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు యావరేజ్, సిపిసి, క్లిక్స్ ఇది వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. మీకు కొత్తవి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నాయండి, వాట్ ఎవర్ యూ వాంట్ యాడ్. ఇక్కడ క్వాలిటీ స్కోర్ ఇక్కడ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి అప్లై కొడితే అయిపోతుంది. మీ క్వాలిటీ స్కోర్ అనేది అప్పుడు ఇక్కడ అవైలబుల్ అవుతుంది. అది 8 ఈచ్ కీవర్డ్కి ఇది 8 7 6 చూపిస్తుంది. కొన్ని కీవర్డ్స్ ఏం చూపిస్తుంది, ఈ కీవర్డ్కి నీ యాడ్ కనిపిస్తలేదు డ్యూ టు లో క్వాలిటీ స్కోర్ అని చెప్తుంది. అక్కడనే అర్థమవుతుంది అంటే మనం ఈ కీవర్డ్ని ప్రాపర్గా మ్యాచ్ చేయాలి. మోస్ట్లీ బ్రాడ్ మ్యాచ్ పెట్టినప్పుడల్లా కూడా మీ క్వాలిటీ స్కోర్ చాలా లో ఉంటుంది. అందుకే మనం ఫ్రేజ్ ఆర్ ఎగ్జాక్ట్ అనేది వాడాలి. క్లియర్? క్లియర్ సార్. కాలమ్స్ని మీరు బాగా చెక్ చేయండి, ఎట్లెట్లు ఉన్నాయి ఆప్షన్స్ ఏం కథ అన్నది. రైట్, దిస్ ఈజ్ వన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి బిడ్ స్ట్రాటజీస్ అండి. బిడ్ స్ట్రాటజీస్లో మనం ఇంతవరకు సెర్చ్ నెట్వర్క్లో ఏది వాడామండి? ఏం బిడ్డింగ్ వాడాము? కాస్ట్ పర్ క్లిక్.
ఫస్ట్ మ్యాక్స్ సిపిసి వాడాం కదా, అవును సార్. అంటే ఇంత బడ్జెట్ ఇస్తే ఇంత లోపలనే ఎగ్జాస్ట్ చేయాలని చెప్పాము. ఇంకా చాలా బిడ్డింగ్స్ ఉంటాయి. మనం కన్వర్షన్ ట్రాకింగ్ నేర్చుకున్నాం కదా. ఎస్ సార్. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎప్పుడు క్లయింట్కి పని చేసినా ఇదే పని చేయండి. ఫస్ట్ క్లయింట్ వచ్చినప్పుడే బ్లైండ్గా మ్యాక్స్ సిపిసి పెట్టండి. 100 200 అనేది కీవర్డ్ ప్లానర్లో చెక్ చేసి పెట్టండి. తర్వాత 14 days అంతా గ్యారంటీ. 14 days అయితే ఆర్డర్ రన్ చేయండి. 14 days ఆర్ మినిమం 15 కన్వర్జన్స్. కన్వర్జన్ ట్రాకింగ్ చేసిన వాడు కన్వర్జన్స్ వస్తాయి కదా, 15 కన్వర్జన్స్ ఒక రోజులో వచ్చినా సరే, 2 రోజులు వచ్చినా సరే, నెల రోజులు వచ్చినా సరే, 15 కన్వర్జన్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. 15 కన్వర్జన్స్ వచ్చినాక మెషిన్కి అర్థమవుతుంది ఏమని, నాకు ఎన్ని రూపాయల కన్వర్జన్ వస్తుంది అని అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఐల్ టేక్ వన్ అదర్ ఎగ్జాంపుల్. సార్ నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు సేమ్ జీమెయిల్లో మన గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా సార్. ఇప్పుడు అమెజాన్ సర్వీసెస్ అని చెప్పి నేను చేశాను. సేమ్ అదే గూగుల్ అకౌంట్ పైన నేను అంటే జీమెయిల్ పైన సేమ్ వేరే యాడ్స్ అకౌంట్ ఇంకోటి కొత్తది క్రియేట్ చేస్తాను వేరే బిజినెస్ పైన. ఇప్పుడు నాకు ఆల్రెడీ అమెజాన్ సర్వీసెస్లో నాకు 16 క్లిక్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను వేరే దాంట్లో వేరే బిజినెస్ పైన చేసినప్పుడు అప్పుడు అంటే మిషన్ అర్థం చేసుకుంటాను అన్నారు కదా, ఇక్కడ అర్థం చేసుకోగలుగుతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 బిజినెస్ని ఒక యాడ్ అకౌంట్లో చేయొద్దు. యాడ్ అకౌంట్ జీమెయిల్ అకౌంట్లో 2 యాడ్ అకౌంట్స్ తీసుకుంటా కదా. దానికి దీనికి సంబంధం లేదు. ఇక ఇప్పుడు దీనికి సంబంధం లేదు, దీనికి జీమెయిల్ ఒకటే, కానీ యాడ్ అకౌంట్ లీడ్ అకౌంట్ సంబంధమే లేదు అసలు. ఓకే ఓకే, అంటే అదే యాడ్ అకౌంట్లో 15 కన్వర్షన్స్ రావాలా? సింగిల్ అకౌంట్లో నీకు 14 days చెప్పాను కదా, దీనికి వేరే ఇవి సంబంధమే లేదు. ఓకే ఓకేనా, కానీ ఒకటే అకౌంట్లో మల్టిపుల్ క్యాంపెయిన్స్ చేసినాం అనుకో 2 బిజినెస్కి, అప్పుడు గూగుల్కి అర్థం కూడా కాదు ఏం నడుస్తుంది అన్నది. అందుకే చేయకూడదు అట్లా. ఓకే సరేనా? ఓకే సార్, అర్థం. ఓకే, అయితే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరే, కొత్తగా రాద్దాం. డైలీ బడ్జెట్ then conversion. Its cost per click is 100, clicks are 10, conversion are 1, conversion value. రైట్ అండి, ఒక అడ్వర్టైజరు 1000 రూపాయలు డైలీ బడ్జెట్ పెట్టాడండి. సిపిసి 100, 10 క్లిక్స్ పాసిబుల్ కదా అండి, 10 క్లిక్స్ పాసిబుల్. అయితే ఆయనకి ఏమవుతుందంటే ప్రతిరోజు ఒక కన్వర్షన్ వస్తుందండి. ఎవ్రీడే 1 కన్వర్షన్ వస్తుంది. అంటే 1000 రూపాయలు ఖర్చు పెడితే 1 కన్వర్షన్ వస్తుంది అనమాట. అయితే కన్వర్షన్ వాల్యూ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు నేనున్నాను, నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నా కోర్స్ ఫీజు 3000 అనుకోండి. నా కోర్స్ ఫీజు 3000, లేదంటే నా కోర్స్ ఫీజు 500 అనుకోండి. ఓకే, నేను ఎంత ఖర్చు పెట్టాను? 1000 రూపాయలు ఖర్చు పెట్టాను. నాకు ఎన్ని కన్వర్జన్స్ ఉన్నాయి? 1 వచ్చింది. ఓకే, 1 వస్తే నా కన్వర్జన్ వాల్యూ ఎంత అండి? నా కోర్స్ ఫీజు ఎంత? 500 కదా. 500కి నేను LMS సక్సెస్ ఇస్తున్నాను అనుకోండి. ఓకే, ఇది ప్రాఫిట్ బిజినెసా లాస్ బిజినెసా? లాస్ సార్. ఎందుకంటే నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, నీకు వస్తున్న కన్వర్జన్ వాల్యూ 500 అనమాట. ఓకే, అలా కాకుండా ఇప్పుడు మనకు కోర్స్ ఫీజు 25,000 కదా, 25,000. ఈజ్ ఇట్ ప్రాఫిటబుల్ ఆర్ నాట్? ప్రాఫిటబుల్ సార్. ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ కదా. ఎస్ సార్. ఎందుకు చెప్తున్నానంటే మనం కన్వర్జన్ ట్రాకింగ్ చేసేటప్పుడు ఈ 15 కన్వర్జన్స్ అయిపోయిన తర్వాత మ్యాక్స్ సిపిస్ నుంచి తీసేసి మనకు వేరే స్ట్రాటజీస్ ఉన్నాయి, అది వాడుకోవాలి. దానివల్ల మంచిగా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు చూద్దాం. ఓకే, క్యాంపెయిన్, ఏ క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నా ఆ క్యాంపెయిన్ పక్కన గేర్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి.
ఆ 15 కన్వర్షన్స్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది బిడ్డింగ్ ఉంది కదా, మ్యాక్సిమైజ్ క్లిక్స్, ఇక్కడ చేంజ్ బిడ్ స్ట్రాటజీ అని కొట్టండి. కిందికి వచ్చిన తర్వాత సెలెక్ట్ బిడ్ స్ట్రాటజీ డైరెక్ట్లీ. నాట్ రికమెండ్ అంటుంది కానీ దిస్ ఇస్ రికమెండెడ్. డ్రాప్ డౌన్. కెన్ యూ సీ దిస్ మ్యాక్సిమైజ్ కన్వర్జన్స్? ఎస్ సార్. ఈ మ్యాక్సిమైజ్ కన్వర్జన్ అనే ఆప్షన్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ గూగుల్కి తెలిసింది కదా ఈ ఈ క్లిక్స్ వల్ల ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు ఇది ఒక రోజుకి 15 రోజులకు 15 కన్వర్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది కాస్ట్ పర్ కన్వర్జన్ ఎంత అని అర్థమవుతుంది, 1000 రూపాయలు అని అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు మ్యాక్సిమైజ్ కన్వర్జన్స్ అని ఇచ్చావనుకో, అప్పుడు ఆయనకి ఏం తెలుస్తుందంటే ఓకే ఈయన ఏమంటున్నాడంటే ఆల్రెడీ నంబర్స్ ఉన్నాయి, ఈయన కన్వర్షన్స్ వస్తున్నాయి కాబట్టి లెట్ మీ టేక్ ఇట్. గూగుల్ వర్క్స్ ఇన్ సచ్ వే దట్ మ్యాక్సిమైజ్ క్లిక్స్ అంటే గూగుల్ ఎట్లా ఆప్టిమైజ్ చేస్తుందంటే చాలా క్లిక్స్ రావాలి. చాలా క్లిక్స్ రావాలంటే యూజర్ ఏడున్నాడో ఆడ చూపిస్తుంది, యూజర్ టాప్ ఉంటే టాప్లో చూపిస్తుంది, బాటమ్ ఉంటే బాటంలో చూపిస్తుంది. మోస్ట్ సో దట్ హీ విల్ క్లిక్ ఆన్ దట్. సో హీ విల్ షో యువర్ యాడ్ మోర్ సో దట్ విల్ గెట్ అ క్లిక్స్. మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్ అంటే ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. ఇప్పుడు మీ క్లాస్లో ఇంతమంది ఉన్నారు, శ్రీవాణి ఉంది. శ్రీవాణి రోజు యాడ్స్ ఓపెన్ చేస్తుంది, క్లిక్ చేస్తుంది, కానీ ఒక్కటి కూడా పర్చేజ్ చేస్తలేదు. గూగుల్కి తెలుసు అవన్నీ. అప్పుడు ఏం చేస్తుంది, శ్రీవాణికి యాడ్ ఎప్పుడు చూపించదు. దెర్ ఆర్ సమ్ పీపుల్ యాక్టివ్గా ఆన్లైన్లో బాగా పర్చేజ్ చేస్తుంటారు. ఓకే, అలాంటి వాళ్ళు సర్చ్ చేసినప్పుడు వాళ్ళకి చూపించి కన్వర్షన్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఈ విధంగా ఇట్ విల్ ట్రై టు గివ్ యూ మోర్ కన్వర్జన్స్. ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ మోర్ కన్వర్జన్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎట్ వాట్ కాస్ట్ అని చెప్పలే వీళ్ళు. ఇక్కడ నీ కాస్ట్ ప్లీజ్ 500 రూపాయలు ఉందనుకో, కన్వర్జన్ కోసం ట్రై చేస్తుంది కానీ కన్వర్జన్ వాల్యూ కోసం కాదు. ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ వాల్యూ పెద్దగా ఉందో హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. 25,000 30 లక్షల రూపాయలు ఉందనుకో హ్యాపీగా గూగుల్ని బిలీవ్ చేయండి. కానీ మీ ప్రోడక్ట్ కాస్టే తక్కువ ఉంది, ఇప్పుడు గీజర్ సర్వీస్ ఉందనుకోండి, మనకు వచ్చేదే 200 రూపాయలు 300 రూపాయలు. మ్యాక్సిమైజ్ కన్వర్జన్ కరెక్ట్ కాదు. అండర్స్టూడ్ గైస్? ఎస్ సార్. ఎస్. దిస్ ఇస్ మాక్సిమైజ్ కన్వర్షన్స్. కానీ ఇది వదిలేస్తే అట్లా కాదు బై. ఇక్కడ ఆప్షన్ ఉంది, నువ్వు మ్యాక్సిమైజ్ కన్వర్షన్ చేస్తున్నావు బాగానే ఉంది, కానీ టార్గెట్ సిపిఏ కాస్ట్ పర్ అక్విజిషన్ నాకు ఎంత కావాలి. టార్గెట్ సిపిఏ సెట్ బిడ్స్ టు హెల్ప్ గెట్ యాజ్ మెనీ కన్వర్జన్ యాజ్ పాసిబుల్ ఎట్ ఆర్ బిలో ద టార్గెట్ కాస్ట్ పర్ యాక్షన్ యూ సెట్. సమ్ కన్వర్షన్స్ మే కాస్ట్ మోర్ ఆర్ సమ్ కన్వర్షన్ లెస్. కన్వర్షన్స్ చెయ్యి కానీ ఇంత లోపటినే చెయ్యి. మనది ఎంత 500 రూపీస్ ప్రాఫిట్ అనుకో, మనం ఎంత పెడతాం 120 రూపీస్ అంటే 100 రూపాయలనే నాకు కన్వర్జన్ ఇయ్యి. దాని తగ్గట్టే ట్రై చేస్తుంది, ఎందుకంటే నీకు ఆల్రెడీ కన్వర్జన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇంతకుముందు 15 కన్వర్జన్లో ఇలాంటిది ఏదనుకో అంత సీన్ లేదని చెప్తుంది. నీ టార్గెట్ సిపిఏ 700 ఉంది బై, 120 పెడితే ఎట్లా వస్తుంది అని చెప్తుంది. అప్పుడు యాడ్ రన్ చేయదు అనమాట, మీకు అక్కడ కింద నంబర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం 1000 రూపాయలు, మనకు ప్రాబ్లం ఏం కాదు, 1000 రూపీస్ అని పెడతాం. అండర్స్టూడ్ గైస్ వాట్ ఈస్ మ్యాక్సిమైజ్ కన్వర్జన్? యా. ఇంకొకటి అండి, మ్యాక్సిమైజ్ కన్వర్జన్ వాల్యూ. ఇక్కడ నాకు మ్యాక్సిమైజ్ కన్వర్జన్ సంబంధం లేదు, నువ్వు ఎంతకి ఇస్తావని సంబంధం లేదు. మొత్తం రన్ చేసిన తర్వాత నాకు ఎన్ని పైసలు వస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్. అందుకే మనం కన్వర్జన్ ట్రాకింగ్లో అమౌంట్ అనేది మేము డిస్కస్ చేశాం. 10 కన్వర్జన్స్ వచ్చినప్పుడు ఒకరే కన్వర్ట్ అవుతారు, డివైడ్ చేయడం అనేది చేశారనమాట. వాల్యూ ఉంటే ఇది పనికి వస్తుంది. మోస్ట్లీ ఈ కామర్స్ వెబ్సైట్ గుడ్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నామండి, ఒక వాటర్ బాటిల్ అమ్ముతున్నాము. ఇప్పుడు డైలీ నేను 1000 రూపాయలు పెడుతున్నాను, నెలకు 30,000 పెడుతున్నాను. నాకు 30,000కి ఎన్ని పైసలు ఇస్తావు? 1,00,000 రూపాయలు ఇస్తే మంచిది కదా, అవునా? 1,00,000 రూపాయలు ఇస్తే మంచిది కదా. అంటే మోస్ట్లీ నాకు ఒక 400 టైమ్స్ అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే 400 రావాలి. అలాంటప్పుడు మ్యాక్సిమైజ్ కన్వర్జన్ వాళ్ళని పెట్టేసి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. టార్గెట్ ఆర్ఓఎస్ అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ 400%. అంటే నువ్వు 200 పెట్టుకోవచ్చు, 300 పెట్టుకోవచ్చు, 400 పెట్టుకోవచ్చు. 400 అంటే అర్థం ఏంటండి, మీరు 1 రూపాయి పెడితే 4 రూపాయలు వస్తాయి, అంతేనా? 400% అంటే మీరు 1 రూపాయి పెడితే మీకు 4 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు పెడితే 400 రూపాయలు వస్తాయి. సో 400% పర్సెంటేజ్ చేయాలి. టార్గెట్ ఆర్ఓఎస్ రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ అంటే నేను నీకు ఇన్ని పైసలు ఇస్తున్నా, నాకు ఇంత చేసి చూపిపోయి. ఎందుకంటే నీకు ఆల్రెడీ కన్వర్షన్ డేటా ఉంది, ఎట్ వాట్ కాస్ట్ కన్వర్షన్ వస్తుంది, దాని వాల్యూ ఎంత ఉంది తెలుసు కాబట్టి ఇంత పర్సెంటేజ్ అని చెప్పాలి. దిస్ ఈజ్ గుడ్ ఫర్ అ ఈ కామర్స్ వెబ్సైట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? క్లియర్ సార్. 1 second.
రైట్ గైస్, అండర్స్టూడ్? ఈ విధంగా మాక్సిమం సిపిసి కాకుండా ఇన్ని బిట్ స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు ఇనిషియల్గా చేయొద్దు. మీకు ఎప్పుడైతే కన్వర్జన్స్ వచ్చినాయో అప్పుడు మాత్రమే చేయండి. క్లియర్? హలో, క్లియర్ గైస్? సార్ క్లియర్ సార్. Yes. ఎస్ సార్, ఎస్ సార్. యా, ఇంకా చెప్పాలంటే 1 సెకండ్. చూడండి, ఇక్కడ నేను వాట్ ఐ ట్రై టు టేక్ యూ ఇన్ దిస్ సెషన్స్ ఈస్ వై ఈస్ దిస్ కాలింగ్ గేమ్. యా, ఫౌండేషన్ ఇచ్చానంటే మీకు క్యాంపెయిన్స్ ఏంది, యాడ్ గ్రూప్ ఏంది, ఎట్లా చేస్తే బాగుంటుంది. మీరు ఇప్పుడు క్లయింట్కి అయితే వర్క్ చేయగలుగుతారు కదండి. ఎస్ సార్. ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, మనకు సమయం లేదు. ఆల్రెడీ ఇది 4th వీక్, ఒక 10+ క్లాసెస్ అయితే మనం తీసుకున్నాం. మనం ఎంత సమయం చేయగలుగుతాం అంత సమయం చేయగలుగుతుంది. మిగతాది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు యాక్చువల్గా ఒక కంపెనీకి పోయి పనిచేయడానికి ఎనఫ్, ఫ్రెషర్గా పనిచేయడానికి దిస్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఎనఫ్. యు ఆర్ ఆల్రెడీ ఈక్వల్ టు 6 months ఎక్స్పీరియన్స్ పర్సన్స్. అంత క్లారిటీగా మీరు నేర్చుకున్నారు. కానీ సరిపోదు కదా. గూగుల్ యాడ్స్ మీద ఎంత మంచి కెరియర్ ఉందంటే యూ డోంట్ బిలీవ్, 30 లక్షల ప్యాకేజ్ కూడా ఉంది, 30 lakhs ప్యాకేజ్ కూడా ఉంది. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ దెమ్. వాళ్ళ బడ్జెట్ కోట్లలో బడ్జెట్ ఉంటుంది అనమాట. నువ్వు ఎంత బాగా ప్రొఫెషనల్ అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు మీ శాలరీ అనేది ఊహకంతంత వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కూడా, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకుంటే మీరు ఏం చేయాలి అని అంటే, గూగుల్ యాడ్స్ లాంటి కెరియర్లో ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూ క్లియర్ చేయండి. మాట్లాడిన తర్వాత ఒప్పించుకోండి. ఎందుకంటే నువ్వు ఇంటి దగ్గర ఉండి పని చేస్తావని గ్యారంటీ ఏముంది. కొందరు స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే జాబ్ వచ్చేటప్పుడు ఒకలాగా ఉంటారు, జాబ్ వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటారు. కాబట్టి కంపెనీ పీపుల్ వాళ్ళకంటే స్మార్ట్ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు జాబ్ వచ్చిన తర్వాత ఈరోజు మా ఇంట్లో ఆ పేరెంటం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఎగ్గొడతారు. కానీ కంపెనీకి లాస్ కదా అండి. అందుకే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ని బిలీవ్ చేయరు. మీరు ఆ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ మీరు ఇచ్చి మీరు డెడికేట్గా పనిచేసిననుకో, అసలు డిజిటల్ మార్కెటింగ్ జాబ్లు అన్నీ వర్క్ ఫ్రమ్ హోమే ఉండొచ్చు. ఇక్కడ ఓన్లీ నమ్మకం లేకనే ఇవి ఆఫీస్కి రమ్మంటారు. అక్కడ ఉంటే వాళ్ళు మానిటర్ చేయొచ్చు, అది ఇది అని. సో వీ ఆల్రెడీ సీన్ మెనీ సినారియోస్. మీరు ఏం చేయండి, ఇంటర్వ్యూ క్లియర్ చేయండి. మీకు నచ్చితే వాళ్ళు వర్క్ ఫ్రమ్ ఇస్తారు. 10 మందిలో 3 ఇస్తుండొచ్చు. అక్కడ పోయిన తర్వాత లేదండి మాకు ఆఫీస్కి రావాలంటారు. కన్విన్స్ చేయండి. కాకపోతే ఇంకోటి, యూ లెఫ్ట్ విత్ నో ఆప్షన్ కదా. మనం ఇంటి దగ్గర ఉండి జాబ్ రావాలంటే ఒకసారి రాదు. కాబట్టి వీ హ్యావ్ టు గో అవుట్, క్లియర్ ద ఇంటర్వ్యూస్ అండ్ కమ్ బ్యాక్. మా తరపు నుంచి మేము 20% ఛాన్స్ మేము ట్రై చేస్తాం. 100లో 20 మంది మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. మిగతా వాళ్ళకు 80% ఆఫ్ ద పీపుల్కి ఫ్రీలాన్సింగ్ మనకు నేర్పించినాం కదా, అలాంటివి చేయమని చెప్తాం. కానీ ఎవరైతే ఆఫీస్కి వెళ్ళి చేస్తాను, నేను చెన్నై వచ్చినా, ముంబై వచ్చినా, ఎక్కడొచ్చి చేస్తానో వాళ్ళకు సూపర్ ఉంది. ఎస్పెషల్గా హౌస్ వైఫ్స్కి అయితే మనం ఏం చేయలేం, వాళ్ళకు పిల్లలు ఉంటారు కాబట్టి. ఎవరైతే బయటికి వెళ్ళి చేస్తున్న వాళ్ళు, మీ నాలెడ్జే లిమిట్ అండి. ఎక్కడికన్నా వెళ్ళి చేయండి. గూగుల్ యాడ్స్ చాలా బాగుంది. గూగుల్ యాడ్స్ అనేది స్టార్టింగ్ మీకు ఇందులో కూడా 5 LP 10 LP ఉంటుంది. హైయెస్ట్ లెవెల్కి పోయిన తర్వాత మీకు ఏం చేస్తారంటే DV360 అని ఉంటుంది అనమాట. ఆ టూల్ కాస్టే $1,00,000 వరకు ఉంటుంది అనమాట. మనం ట్రైన్ చేయలేము. గూగుల్ యాడ్స్ బేస్. కాకపోతే కొందరు అడ్వర్టైజర్స్ ఉంటారు, వాళ్ళకు ₹1,00,00,000 బడ్జెట్, 10 కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లాంటి వాళ్ళు. ఓకే, అవి చేయాలంటే గూగుల్ యాడ్స్లో చేయరండి, DV360లో చేస్తారనమాట. ఓకే, ఆ టూల్ కంపెనీ మాత్రమే ఇస్తుంది మీకు. కాబట్టి దాని బేస్ మొత్తం ఇది. లైవ్ ఆప్షన్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఆ స్టేజ్కి పోయారనుకోండి, మీడియా బయింగ్ అంటారు. ఆ స్టేజ్కి వెళ్తే ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్ అంటారు. గూగుల్ యాడ్స్లోనే ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, యువర్ లైఫ్ విల్ బి సెటిల్డ్. సో కన్క్లూజన్ ఏంటంటే, నేను ఇచ్చిన ఫౌండేషన్ అయిపోయింది. మీరు ఏం చేయండి, నేను చాట్ జీపీటీలో క్వశ్చన్ అడిగాను చూడండి. గూగుల్ యాడ్స్ గ్లాజరీ అని అడిగాను. గూగుల్ యాడ్స్ గ్లాజరీ అని అడిగితే చూడండి మీకు ఎన్ని వచ్చు, మీకు ఎన్ని రావు. మనం అన్ని కవర్ చేయలేము. కవర్ చేయండి, మీరు రీసెర్చ్ చేయండి. ఎంతసేపు, సింగిల్ క్లిక్ మీకు అర్థమైపోతుంది అంతా. క్యాంపెయిన్ అంటే తెలుసు కదండి. ఎస్ సార్. యాడ్ గ్రూప్, ఎస్ సార్. కీవర్డ్, ఎస్ సార్. సెర్చ్ క్వెరీ అంటే ఏంటండి? సర్చ్ టర్మ్ చేసేసి సెర్చ్ బై యూజర్ సార్. లేదు. కీవర్డ్ కీవర్డ్ సర్చ్ బై యూజర్ ఏ Ah. కీవర్డ్ తో సెర్చ్ చేస్తాడు. ఇప్పుడు మీరు మామూలుగా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తాం కదండి, మనం దాన్ని కీవర్డ్ అంటున్నాం. మన టెర్మినాలజీ కీవర్డ్, కానీ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది క్వెరీ. ఓకే,
అసలు ఏం రానివ్వండి, ఇప్పుడు బాహుబలి మూవీ అని కొడుతున్నాను అనుకో, అది సెర్చ్ క్వరీ అనమాట. యాక్చువల్ టర్మ్ ఆ యూజర్ టైప్ మే నాట్ బి ద సేమ్ యాజ్ యువర్ కీవర్డ్. నువ్వు అనుకున్న కీవర్డ్ కాదు, ఆయన నచ్చింది. సర్చ్ టర్మ్ అని ఎందుకంటాం, మన టూల్కి వెళ్ళినప్పుడు చూస్తే దాన్ని సర్చ్ టర్మ్ అంటాం. జనరల్గా గూగుల్ ఓపెన్ చేసి దాన్ని సెర్చ్ క్వరీ అంటారు అనమాట. మ్యాచ్ టైప్, ల్యాండింగ్ పేజ్, క్వాలిటీ స్కోర్, ఇవన్నీ తెలుసు కదా. తెలుసు సార్. యాడ్ ర్యాంక్, ఇంప్రెషన్, క్లిక్ త్రూ రేట్, కన్వర్జన్ రేట్. క్లిక్ త్రూ రేట్ అంటే ఎట్ వాట్ రేట్ క్లిక్స్ ఆర్ కన్వర్టింగ్. కన్వర్జన్ రేట్ అంటే ఎట్ వాట్ రేట్ కన్వర్జన్స్ ఆర్ కమింగ్. అంటే 110 మంది కన్వర్ట్ అవుతారా, క్లిక్స్ ఇంటూ 100%, సింపుల్. కన్వర్షన్ టు క్లిక్స్ ఇంటూ 100. యా. బిడ్డింగ్ స్ట్రాటజీస్ చూడండి, మాన్యువల్ సిపిసి. ఒకప్పుడు మేము మాన్యువల్ సిపిసి వాడుతుండే 12 years బ్యాక్. ఈ మాన్యువల్ సిపిసి అనేది ఓన్లీ ఎక్స్పీరియన్స్ అడ్వర్టైజర్స్ మాత్రం, అంటే మొత్తం మన చేతిలోనే ఉంటుంది కంట్రోల్. కాకపోతే 100 పడితే 100 తీసుకుంటుంది. మనం అర్థం చేసుకొని మనం చేయాలన్నమాట. మ్యాక్స్ సిపిసి, ఎన్హాన్స్డ్ సిపిసి. ఈ మాన్యువల్ సిపిసిలో ఎన్హాన్స్డ్ సిపిసి ఉంటుంది. అంటే ఫస్ట్ మన చేతిలో ఉంటుండే, బట్ కొద్దిగా గూగుల్ చేతికి ఇస్తుండే. టార్గెట్ సిపిఐ, టార్గెట్ ఆర్ఓఎస్, మ్యాక్సిమైజ్ క్లిక్స్, మ్యాక్సిమైజ్ కన్వర్జన్ వాల్యూ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. రైట్. కాస్ట్ ప్రైసింగ్, కాస్ట్ సిపిసి, సిపిఎం, సిపివి, టార్గెటింగ్ టర్మ్స్, యాడ్ టైప్స్. ఇప్పుడు రెస్పాన్సివ్ సర్చ్ యాడ్స్. మీరు సర్చ్ నెట్వర్క్లో 15 headlines ఉన్నాయి కదా, దాన్ని రెస్పాన్సివ్ సర్చ్ అంటారు. గూగుల్ డైనమికలీ కంబైన్స్ మల్టిపుల్ హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్. ఏం చేస్తుంది, ఒకసారి ఫస్ట్ 2 చూపిస్తుంది, సెకండ్ 3rd చూపిస్తుంది. దాన్ని రెస్పాన్సివ్ సర్చ్ యాడ్స్ అంటారు. డైనమిక్ సర్చ్ యాడ్స్ మనం చెప్పలేదు, రీసెర్చ్ చేయండి. కాల్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, యూట్యూబ్ వీడియో యాడ్స్, షాపింగ్, పర్ఫార్మెన్స్, మ్యాక్స్ క్యాంపెయిన్స్. ఎక్స్టెన్షన్స్ మనం చూసుకున్నాం కానీ మొత్తం. ఎస్ సార్. ట్రాకింగ్ అండ్ మెజర్మెంట్లో కన్వర్షన్ ట్రాకింగ్ నేర్చుకున్నాం. గూగుల్ ట్యాగ్ మేనేజర్, GA4 వస్తుంది. యూటీఎం పారామీటర్స్ మనం చెప్పలేదు, చెక్ చేయండి వాట్ ఈస్ యూటీఎం పారామీటర్స్ అనేది. అట్రిబ్యూషన్ మోడల్ అంటే చూడండి ఏముంటుందో. కన్వర్షన్ ట్రాకింగ్లో అట్రిబ్యూషన్ మోడల్ ఉంటుంది. ఏంటంటే బై డిఫాల్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది, మిగతా ఆప్షన్ ఏంటి. ఈ విధంగా అన్ని చెప్తే కరెక్ట్ చెప్తారు. కాబట్టి ఎవరైతే బాగా రీసెర్చ్ చేస్తున్నారో ఇవన్నీ రీసెర్చ్ చేసుకోండి. మీకు డౌట్ వస్తే నో ప్రాబ్లం, యూ కెన్ ఆస్క్ మీ. మీకు క్లియర్ అయిపోతుంది. యూట్యూబ్ వీడియోస్ చూడండి. మొత్తం మీద అయితే మాత్రం ప్రతి టర్మినాలజీని అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకొని అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళండి. మీ ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తున్నారో అది రాయండి. మీరు ఈజీగా క్లియర్ చేస్తారు. సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. అండర్స్టూడ్? ఎస్ సార్. ఇంకా గూగుల్ యాడ్స్లో మనం అన్ని క్యాంపెయిన్స్ కవర్ చేస్తాం, షాపింగ్ యాడ్ తప్ప. ఇప్పుడు చాలా ఆప్షన్స్ మిగిలిపోయినాయి. ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ఏంటి అని బ్రౌజ్ చేయండి. ఓకే. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు చేంజ్ హిస్టరీ? చేంజ్ హిస్టరీ క్లిక్ చేసినప్పుడన్నా చేంజ్ హిస్టరీలో ఏమవుతుంది, చేసాం సార్. బిల్లింగ్లో మీరు కానీ బిల్లింగ్ చేసేటప్పుడు ఇండివిజువల్ అనే ఆప్షన్ వచ్చిందా అండి? ఇండివిజువల్ ఆరా కంపెనీ అనే? ఇండివిజువల్ సార్. బై డిఫాల్ట్ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే మీరు జిఏ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, రైట్. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే, ఇంకా ఉంటాయి. ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఎడిటర్ అని ఒకటి ఉంటుందండి, ఇది కూడా రీసెర్చ్ చేయండి. ఈ గూగుల్ యాడ్స్ ఎడిటర్ ఏంటంటే, ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ టూల్ వాడుతున్నాం కదా, ఇది ఏంటంటే ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని మీ సిస్టంలో, మీ ల్యాప్టాప్, ఇప్పుడు అంతా క్లౌడ్ బేస్డ్ అయిపోయింది. ఒకప్పుడు అన్ని ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని వర్క్ చేసేది. ఇది కూడా అంతే. గూగుల్ యాడ్స్ని ఆఫ్లైన్లో పని చేసుకోవచ్చు మనం. పెద్ద పెద్ద కంపెనీస్ ఇలా కూడా చేస్తాయి అన్నమాట. దీనివల్ల లాభం ఏంటంటే, డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నానికి కోట్లలో ఉందనుకో, చిన్న మిస్టేక్ చేస్తే ఏమవుతుంది, మొత్తం పోతుంది కదా. కాబట్టి ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్లైన్లో పనిచేసి అంత అయినాక టీమ్ లీడర్, మేనేజర్ అప్రూవల్ అయిపోయాక దాన్ని ఇక్కడ నుంచి లైవ్ కొడతారు. అప్పుడు అది గూగుల్ యాడ్స్కి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఓకే, అదొకటి. యూ కెన్ వర్క్ ఆఫ్లైన్. సెకండ్ థింగ్ ఏంటంటే, బల్క్ చేంజెస్ చేయొచ్చండి. బల్క్ క్యాంపెయిన్స్, ఇప్పుడు ఇక్కడ ఒక క్యాంపెయిన్ ఓపెన్ చేసినట్టు ఒకటే క్యాంపెయిన్ ఎడిట్ చేయొచ్చు. బట్ ఇది అట్లా కాదు. బల్క్ క్యాంపెయిన్స్ని, బల్క్ యాడ్ గ్రూప్స్ని ఎడిట్ చేయొచ్చు. ఇట్లా సో మెనీ ఫీచర్స్ ఉంటాయి అనమాట. బీయింగ్ అ బిగినర్గా 1 year ఎక్స్పీరియన్స్ అయినా ఇది ఎవ్వరు వాడరు, ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీస్, ఏజెన్సీస్ మాత్రమే వాడుతుంది. జస్ట్ రీసెర్చ్ చేసి ట్రై చేయండి ఎలా ఉంటుంది ఏం కదా అనేది. గూగుల్ యాడ్స్ ఎడిటర్ ఈ విధంగా. ఇలా ఏమైనా చిన్న చిన్న మిస్ అయినా మీరు ఏం చేయండి, సింపుల్గా గూగుల్ యాడ్స్ గ్లాసరీ అని కొడితే మీకు అన్ని, అంటే గూగుల్ యాడ్స్లో వాడే టర్మినాలజీ మొత్తం తెలుస్తుంది మనకు. ఇది కవర్ కాలేదు కదా, ఇది రీసెర్చ్ చేద్దామని చేయండి. క్లియర్? Yes, sir.
I want all of you to check every option. What is this? What is this? And check చేయండి and research on it. And ఇక్కడ కీవర్డ్ ప్లానర్ ఉంది, దాని కింద పర్ఫార్మెన్స్ ప్లానర్ ఉంది, కింద రీచ్ ప్లానర్ ఉంది. కీవర్డ్ ప్లానర్ వచ్చేసి మోస్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సర్చ్ నెట్వర్క్. ఈ డిస్ప్లే వీడియోకి సంబంధించిన ప్లానర్స్ ఇవి, అది కూడా చెక్ చేయండి ఏందనేది. లెట్స్ గో టు ది కీవర్డ్ ప్లానర్. ఓకే, మీకు ఈ విధంగా కీవర్డ్స్ వచ్చాయి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. తర్వాత అజ్యూమ్ దట్ మనకి ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ ఇలాంటి కీవర్డ్స్ కూడా ఉన్నాయని అనుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి. అజ్యూమ్ దట్ ఇవన్నీ కూడా ఎస్ఈఓకి రిలేటెడ్ కీవర్డ్స్ అని అనుకుందాం. లేకుంటే ఉండాలండి. ఓకే, సెలెక్ట్ చేస్తున్నాండి, కీవర్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైతే కీవర్డ్స్ ఉన్నాయో సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ గ్రూప్ అని ఉంది కదా అండి, ఇక్కడ ఎస్ఈఓ అంటే అవన్నీ ఎస్ఈఓ కీవర్డ్స్ అనుకుందాం. ఎస్ఈఓ కీవర్డ్స్ అంటే నేను ఏం చెప్పాను, రిలవెంట్ కీవర్డ్స్ అన్నీ ఒక యాడ్ గ్రూప్ ఉండాలని చెప్పాను కదా. ఎస్ ఆర్ నో? ఎస్. విల్ డూ వన్ థింగ్, మీకు సంబంధించి చేద్దాం మనం. యాక్చువల్గా మనం ఏంటంటే కార్ రెంటల్స్ ఇన్ హైదరాబాద్, తర్వాత సెల్ఫ్ డ్రైవ్ కార్స్ హైదరాబాద్, తర్వాత ఎయిర్పోర్ట్ లాంగ్ డ్రైవ్ కార్స్ హైదరాబాద్. యా, లాంగ్ డ్రైవ్ కార్స్ హైదరాబాద్. అయితే ఏమంటారు, అవుట్ స్టేషన్ క్యాబ్ హైదరాబాద్. ఇలాంటి కీవర్డ్ ఉన్నాయి కదా. గెట్ రిజల్ట్స్ అంటున్నా. సో నీకు అన్ని రిజల్ట్స్ వచ్చినేస్తుంది, నీకు వాల్యూమ్ కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు మీకు ఇన్ని అర్థమవుతుంది చూడండి. ఈజ్ దిస్ ఆల్ కీవర్డ్స్ ఆర్ వన్? ఇవన్నీ కలిపి ఒకటే క్యాంపెయిన్లో పెడితే కరెక్టా? ఒకటే యాడ్ గ్రూప్లో? నో సార్. నో కదా. సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం, సెగ్రిగేట్ చేద్దాం. కార్ రెంటల్స్ ఇన్ హైదరాబాద్, రెంట్ కార్ ఇన్ హైదరాబాద్ పర్ మంత్. మళ్ళీ ఇది వేరే, మళ్ళీ పర్ డే. ఇది సెల్ఫ్ డ్రైవే. హైదరాబాద్ టు శ్రీశైలం ఇస్ ఓకే. అవుట్ స్టేషన్ క్యాబ్స్ ఇది ఓకే. ఈ 3 కీవర్డ్స్ని ఏం చేస్తున్నా, యాడ్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ రాస్తున్నా. ఇదేంది, క్యాబ్ సర్వీసెస్ హైదరాబాద్. క్యాబ్ సర్వీసెస్ కింద యాడ్ చేస్తున్నా. క్రియేట్ అని కొట్టిన కదా. క్రియేట్. ఓకే, నెక్స్ట్ అండి. పబ్లిష్ అవుతుందా లేదా మళ్ళా. నెక్స్ట్ వచ్చేసి దెన్ అన్సెలెక్ట్ చేద్దాం, వేరే తీసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వేరే కీవర్డ్ తీసుకుంటున్నాం. సెల్ఫ్ డ్రైవ్ కార్స్ తీసుకుందాం. సెల్ఫ్ డ్రైవ్ కార్స్, సెల్ఫ్ డ్రైవ్ కాల్ రెంటల్. ఇది కూడా సెల్ఫ్ డ్రైవే, ఇది కాదు. సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అనేది ప్రైస్. ఓకే, ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు అనదర్ యాడ్ గ్రూప్. ఇది సెల్ఫ్ డ్రైవ్ కార్స్. డన్. నెక్స్ట్ ఏం చేస్తున్నా,
ఎయిర్పోర్ట్కి సంబంధించి కొందరు అడుగుతున్నారు అండి. ఎయిర్పోర్ట్ క్యాబ్స్ హైదరాబాద్ మంచి బిజినెస్ అండి, ఇది చాలా మంచి బిజినెస్ ఇది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ చలో అనుకుందాం. దెన్ యాడ్ గ్రూప్ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ, ఇట్లా అన్ని సెగ్రిగేట్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి అండి, ఇది కూడా ఒక స్ట్రాటజీ. వన్ క్యాంపెయిన్ రన్ ఫర్ యువర్ కాంపిటీటర్స్. రన్ చేయొచ్చు. జూమ్ కార్ అని కొట్టినప్పుడు నీది రావచ్చు, ఇది చేస్తారు కాంపిటీటర్స్. ఓడిఎంటీకి యాడ్ రన్ చేస్తున్నారండి వేరే వాళ్ళు. ఓడిఎంటీని సెర్చ్ చేస్తే వాళ్ళ యాడ్ రన్ అవుతుంది. అది అనెతికలా అంటే గూగుల్ అలౌ చేస్తుంది కాబట్టి ఇంకేం చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు జూమ్ కార్ హైదరాబాద్, జూమ్ కార్ ఇన్ హైదరాబాద్, ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దానికి మనం యాడ్ రన్ చేస్తాం. జూమ్ కార్ రెంటల్ హైదరాబాద్. దెన్ ఏం చేస్తున్నాం, కాంపిటీటర్స్ అని పెడుతున్నాం. వాళ్ళందరినీ ఇక్కడ పెట్టేసి మనది పెట్టేసాం. అయిపోయిందా అండి? డన్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. మనకు అన్ని కీవర్డ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు తర్వాత అది వెళ్ళిపోయిందా అండి ఆప్షన్? Is it there? Not. Why this option has gone? Select. ఇక్కడ ఉంది కదా. ఓకే, అక్కడ యాక్చువల్గా యాడ్ టు ద ప్లాన్ అనే ఆప్షన్ రావాలి. ఐ డోంట్ నో వై ఇట్ డిడ్ంట్ కమ్. ఓకే, వన్ మాత్రమే యాడ్ అయిందా? ఓకే, జనరల్గా దిద్దాం. ఇక్కడ యాడ్ కీవర్డ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేయలేదు, అది చేయాలి. అట్లా సిమిలర్ యాడ్ గ్రూప్స్ అన్నీ తీసేసుకొని ఒక దానిలో యాడ్ చేసేద్దాం. యాడ్ కీవర్డ్స్ అయిపోయిందండి. నౌ వీ హ్యావ్ డేటా. అంత అయిపోయిన తర్వాత కెన్ యూ సీ ఫోర్కాస్ట్? ఎస్ సార్. అంటే మనం ఏం చేసామండి ఇప్పుడు? వాట్ వీ డన్? స్మార్ట్ క్యాంపెయిన్. స్మార్ట్ క్యాంపెయినింగ్ కాదు ఇది. మనం ఏం చేసాము? రివర్స్ ఇంజనీరింగ్ చేసాం, అంతేనా? ఎస్. కరెక్ట్ అనమాట. మనం జనరల్గా మనం చేయాల్సింది ఏంది? ఇది తెలియనప్పుడు మీకు ఏం చేస్తారు మామూలుగా? క్యాంపెయిన్ రన్ చేసి, యాడ్ గ్రూప్ రన్ చేసి, కీవర్డ్స్ రన్ చేసి, పైసలు పెట్టిన తర్వాత ఎంత వస్తుందో తెలుస్తుంది కదా. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ముందే ఎస్టిమేట్ చేస్తున్నాం సార్ ఎన్ని ఫస్ట్ క్లిక్స్ వస్తాయి. ఉల్టా వచ్చిన చూడండి, కీవర్డ్స్కి వచ్చినాము, యాడ్ గ్రూప్కి వచ్చినాము, యాడ్ గ్రూప్కి వచ్చి దీనికి నువ్వు ఫోర్కాస్ట్ అడుగుతున్నావు. ఏం బాబు ఇది, ఎందుకంటే గూగుల్ కన్నీ తెలుసు కదా, ఇది రన్ చేస్తే నాకు ఎన్ని పైసలు వస్తాయి, ఏం కథ, ఎన్ని కన్వర్షన్స్ వస్తాయి అని చెప్తున్నా. ఓకే చూడండి, ఇప్పుడు నేను చేసిన దానికి టోటల్ ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఇండియా మొత్తం చేయాలా, బిడ్ స్ట్రాటజీ ఏం పెడతావు, ఏ బిడ్ స్ట్రాటజీ నీకు కావాలి, మ్యాక్సిమైజ్ క్లిక్సా, మ్యాక్సిమైజ్ కన్వర్జన్సా, కన్వర్జన్స్ పెట్టినావు అనుకో ఎన్ని వస్తాయి నీకు, ఇండియా మొత్తం రన్ చేస్తే ఎంత, తర్వాత 14,000 మీరు ఖర్చు పెట్టుకుంటే మీకు 931 క్లిక్స్ వస్తాయి, 40 కన్వర్జన్స్ వస్తాయి. ఒక కన్వర్జన్కి 500 వేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది, కరెక్టా కాదా? మ్యాక్సిమైజ్ కన్వర్జన్ వద్దు, మ్యాక్సిమైజ్ క్లిక్స్ అందాం. అప్పటికైనా సేమ్ ఇచ్చాడులే, ఎందుకంటే 2 తీసుకుంటుంది కాబట్టి. సో నీకు నంబర్స్ వచ్చినాయండి. యావరేజ్ చెప్పి 15 రూపాయలు తీసుకుంటున్నట్టు నా కీవర్డ్స్కి. ఓకే, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీకు ముందే ఒక అవగాహన వస్తుంది వాట్ ఈస్ వర్కింగ్ అని. మీరు క్లయింట్ దగ్గర పోయినప్పుడు ఫటాఫట్ ఆయన దగ్గర కూర్చొని ఈ ప్లాన్ చేసి చూడు సార్ మీరు ఇంత బడ్జెట్ పెట్టుకుంటే ఇంత వస్తుంది. ఈజ్ ఇట్ గుడ్ ఆప్షన్ ఆర్ నాట్ గైస్? మనం రివర్స్ గా చేయొచ్చు. ఆయన ఓకే అన్నాడు అనుకో, ఎంబడే క్రియేట్ క్యాంపెయిన్ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ నుంచి.
ఆ క్యాంపెయిన్ నేమ్ పెట్టేసి బడ్జెట్ పెట్టేసి సేవ్ కొట్టేస్తే క్యాంపెయిన్ లైవ్ అయిపోతుంది అంతే. సో సెగ్రిగేట్ చేయడానికి ఈ విధంగా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ అన్ని సెర్చ్ చేసి సిలమెంట్ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ గ్రూప్లో వేసి యాడ్ టు ప్లాన్ కొట్టేసి ఫోర్కాస్ట్ చెక్ చేసుకోండి. దీని ఇంత ఉందో ఇంత ఉంది అని దెన్ యూ కెన్ క్రియేట్ ఎ క్యాంపెయిన్. దిస్ ఇస్ అనదర్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. పెద్ద కంపెనీస్లో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ద కీవర్డ్ ప్లానర్ ఓన్లీ. కీవర్డ్ ప్లానర్లో ఫోర్కాస్ట్ చేసినాకనే దే విల్ గో ఇట్. ఇది ఏంటంటే కాన్షియస్ మార్కెటింగ్, ఏదో చికెట్లో బాణం వేయడం కాదు, మనకి ఇంత వస్తుంది అని అవగాహనతో వస్తుంది అనమాట. ఇక్కడ వాల్యూ తీసుకోరాదా? వాల్యూ చూపిస్తుందా? ఏంటండి? ఇక్కడ వాల్యూ చూపిస్తుందా మనకి ఎంత వస్తుందా అన్నది? ఇవన్నీ ఇట్లా అమౌంట్ 14K పెట్టారు కదా సార్, కాస్ట్ అమౌంట్ పెట్టిన తర్వాత కన్వర్షన్ 37 వచ్చినాయి కదా, మనకు కన్వర్షన్ వాల్యూ ఎట్లా ఎస్టిమేషన్ ఇస్తాం సార్? ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? గూగులే ఇస్తుంది ఇది. ఓకే, కన్వర్షన్ వాల్యూ అనేది మన కంపెనీకి సంబంధించింది. ఇన్ని కన్వర్షన్స్ వస్తుందని తెలుస్తుంది. నువ్వు ఒకరితో 100 రూపాయలు తీసుకోవచ్చు, ఒక ధర 1000 రూపాయలు తీసుకోవచ్చు. కన్వర్షన్ వాల్యూ మన మీద ఉంటుంది. మనం కావాల్సిన మనం మెట్రిక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నువ్వు మాన్యువల్గా ఎంత వస్తుంది, కన్వర్షన్ రేట్ ఎంత ఉంది, వాల్యూ పర్ కన్వర్షన్ ఎంత అని చెప్పిన అనుకో, ఆ నెంబర్ కూడా ఇస్తుంది. కన్వర్షన్ రేట్ 10%, వాల్యూ పర్ కన్వర్షన్ 1000 రూపాయలు అనుకో, ఆ డేటా కూడా చూపిస్తుంది నీకు వచ్చేసింది అక్కడ. నీకు వస్తుంది ఇక్కడ కాలమ్స్ పెద్దగా అయిపోయినాయి, కానీ దట్ ఆల్సో విల్ కమ్. క్లియర్? ఎస్ సార్, క్లియర్ సార్. It's very rare you will use it, but when you go to the client, make sure that you do like this. It will be good for you. And మీరు ఫోర్కాస్ట్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ కీవర్డ్ ప్లాన్. పర్ఫార్మెన్స్ ప్లానర్, రీచ్ ప్లానర్ మనం అంత వాడము. అక్కడ డిస్ప్లే క్యాంపెయిన్స్ వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది గూగుల్ ఎంకరేజ్ చేస్తుంది. యాక్చువల్లీ గూగుల్ ఏం చేస్తుంది, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడుగుతుంది మీకు ఆ ఎగ్జామ్లో. ఎందుకంటే బికాస్ దే వాంట్ మోర్ మనీ ఫ్రమ్ దాట్. బట్ ఫర్ అస్ ఇట్స్ వేస్ట్. కీవర్డ్ ప్లానర్ ఇస్ ద బెస్ట్ వన్. Any questions? Clear? ఎస్ సార్. యా, మనం యాక్చువల్లీ షాపింగ్ యాడ్స్ చెప్పుకోవాలి ఈరోజు, కానీ నిన్నటిది పెండింగ్ ఉంది కాబట్టి చేసుకుంటూ పోతే అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తా. యువర్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ నేను చెప్తున్నాను, లైవ్ బడ్జెట్ ఇచ్చాను, ఫౌండేషన్ ఇచ్చాను, ఓకే, ఉన్న థియరీ మొత్తం చెప్పాను. ఏదైనా కవర్ కాకపోతే గ్లాసరీ చెక్ చేసుకొని సెల్ఫ్ లెర్నింగ్ చేయండి. అర్థం కాకపోతే నిర్మల మేడం అడగండి, ఇంకా అర్థం కాకపోతే నేను చెప్తాను. బట్ అర్థం అవుతుంది అన్ని, అక్కడ సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి మనకు. ఫ్రెషర్గా పోయే వాళ్ళకి ఎవరికి కూడా ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఇచ్చిన నాలెడ్జ్ ఎనఫ్. బట్ సార్ ఫ్యూచర్లో నేను ఇంకా లాంగ్ జర్నీ చేయాలి, ఫ్రీలాన్సింగ్ చేయాలి, తర్వాత మంచి మంచి జాబ్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మనం కష్టపడి చేయాలి. మీరు గూగుల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా నీకు డిఫరెంట్ అందాలు వచ్చింది అనుకో, అరే ఇది లేదు కదా, ఇది మనం రీసెర్చ్ చేద్దాం, రీసెర్చ్ చేయండి. సింపుల్గానే ఉంటుంది. ఆ పేరు చూస్తే మనకు భయం అవుతుంది, ఇదేంది మనం ఎప్పుడు చదువుకోలేని. అక్కడ పోయి చెక్ చేస్తే మనకి వస్తుంది. దాంతోపాటు google.ads.help అని ఉంది, అక్కడికి వెళ్ళండి. ప్రతి టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. గూగుల్ యాడ్స్ సపరేట్గా యూట్యూబ్ ఛానల్ ఉంది, అది ఫాలో అవ్వండి. వాళ్ళు రెగ్యులర్ అప్డేట్స్ మొత్తం ఇస్తుంటారు. దట్స్ హౌ కంటిన్యూస్లీ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. ఫర్ మీ అకార్డింగ్లీ మొత్తం డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువ స్కోప్ ఉన్నది గూగుల్ యాడ్స్ కంటే. సోషల్ మీడియా ఈజ్ ఆల్వేస్ గుడ్, బట్ సోషల్ మీడియా ఈ మధ్య ఎవరైనా నేర్చుకుంటారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా సోషల్ మీడియా మీద నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళకి గూగుల్ యాడ్స్ మీద నాలెడ్జ్ రాదు. ఇది ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగున్న వాళ్ళకి మాత్రం వస్తుంది. సో లెర్న్ ద స్కిల్ విచ్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అదర్స్. సోషల్ మీడియా కెన్ బి ఈజీ అండి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ 1 year పనిచేసింది అనుకో, తను ఈజీగా రీల్స్ చేస్తుంది, అల్గారిథం ఏందో అర్థమవుతుంది. ఈ మధ్య బూస్ట్ పోస్ట్ అని కూడా అవి కూడా చేస్తుంది, కానీ దే కాంట్ డూ గూగుల్ యాడ్స్. క్వాలిటీ స్కోర్ నేను చెప్పే ఫార్ములా వాళ్ళకి అర్థం కూడా కాదు, మీకు అర్థమవుతుంది. కాబట్టి మొత్తం డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా, 3 నీకు ఒకటి ప్యాషన్ ఉంటుంది, దాన్ని 100% నేర్చుకోండి. మిగతాది 70 to 80% ఉన్నా పర్లేదు, కానీ దాన్ని మాత్రం 100%. ఇఫ్ యూ థింక్ గూగుల్ యాడ్స్ ఈజ్ యువర్ ప్యాషన్, దెన్ లెర్న్ 100%. డన్? ఎస్ సార్. ఎస్ సార్. నేను షాపింగ్ క్యాంపెయిన్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తాను, రేపు మనం చేద్దాం టైల్గా. దీంతో అయిపోతుంది. ఇక కన్వర్జన్ ట్రాకింగ్ మళ్ళీ ఒకసారి నేను ట్యాగ్ మేనేజర్లో చూపిస్తా కమింగ్ వీక్లో ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు. దాంతోపాటు రీమార్కెటింగ్ కూడా, ఫేస్బుక్ యాడ్స్ కలిపినప్పుడు 2 కలిపి రీమార్కెట్ ఒకటేసారి చెప్తా. రీమార్కెటింగ్ ఎట్లా చేయాలి, సింపుల్ ఆప్షన్సే ఉంటాయిలే. బట్ అప్పుడు చెప్తాం, అప్పుడు అవసరం కాబట్టి అప్పుడు చెప్పేస్తా. సి గైస్, సర్చ్ క్యాంపెయిన్కి షాపింగ్ క్యాంపెయిన్ 2 ఒకటే దగ్గర పెట్టొచ్చు, అక్కడ పెట్టలేదు. ఎందుకోసం అంటే సర్చ్ నెట్వర్క్లో మీరు ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేయండి, ఇనిషియల్గా ఎన్ని కీవర్డ్స్ ఇస్తారు, 5-10 కీవర్డ్స్ ఇస్తారు కదా. ఎస్ సార్. అవునా? అమెజాన్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి తెలుసా? అమెజాన్ అనే వెబ్సైట్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి తెలుసా? చాలా ఉంటాయి సార్. 1000. ఇన్ఫైనైట్.
30 లక్షల ప్రొడక్ట్స్ ఉన్నాయండి అమెజాన్లో రైట్ లో 30 lakhs ప్రొడక్ట్స్. అంటే ఒకవేళ నువ్వు అమెజాన్కి యాడ్ రన్ చేయాలంటే కనీసం 30 లక్షల కీవర్డ్స్ పెట్టాలి కదా, అవునా? Yes, sir. బట్ Yes, ఈజ్ ఇట్ sir. పాసిబుల్? ఇట్స్ నాట్ No, sir. పాసిబుల్. నో సార్. No, sir. గూగుల్ ఏం చేసింది, ఈ ఎకో సిస్టంలో ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్లో ఉన్న ఎకో సిస్టంలో నేను కీవర్డ్స్ ఇస్తే పాసిబుల్ కాదు, కాబట్టి దీనికి ఏం చేద్దాం, సపరేట్ మెకానిజం చేద్దాము అని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళు మర్చెంట్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు మీరు గూగుల్ యాడ్లో ఉండొద్దుగా, మీరు మర్చెంట్ అకౌంట్కి వెళ్ళిపోవాలి. ఆ మర్చెంట్ అకౌంట్లోనే ఇంకొకటి, ఈ కామర్స్ వెబ్సైట్కి నువ్వు కీవర్డ్ టార్గెట్ చేయడం అంటే నీ వల్ల కాదు. అన్ని కీవర్డ్స్ ఎట్లా రాస్తాడు యూజరు? అందుకోసం వీళ్ళు మర్చెంట్ అకౌంట్లో ఏం చేశారంటే, ఓకే, ఆటోమేటెడ్ కీవర్డ్స్ అండ్ యాడ్స్. కీవర్డ్ చేయడం ఇబ్బందే, 30 లక్షల కీవర్డ్స్, 30 లక్షల యాడ్స్ చేయడం కూడా ఇబ్బందే. అందుకే వాళ్ళు ఏం చేశారు, సింపుల్గా మర్చెంట్ అకౌంట్కి వెళ్ళి ఇక్కడ ఫీడ్ అని ఉంటుంది, అప్లై చేసినాం అనుకో ఆటోమేటిక్గా 30 లక్షలకు ఆటోమేటిక్గా కీవర్డ్స్ యాడ్స్ అనేది రెడీ అయిపోతాయండి. కానీ ప్రాసెస్ చాలా ఉంటుంది దీనిలో, కానీ టెక్నాలజీ మాత్రం ఇంతే. తర్వాత మనం ఏం చేయాలి, 2 పనులు చేయాలి. ఫస్ట్ మర్చెంట్ అకౌంట్కి వెళ్ళి కీవర్డ్స్ని యాడ్ని సెటప్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, కమ్ టు క్యాంపెయిన్ చేసి షాపింగ్ అనే క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకొని లింక్ మర్చెంట్, అక్కడ ఆప్షన్ వస్తుంది, మర్చెంట్ లింక్ చేస్తే అయిపోయిందండి, యాడ్ రన్ అవుతుంది అంతే. ఇక్కడ క్యాంపెయిన్, యాడ్ గ్రూప్ ఇది సెలెక్ట్ చేసుకో, ఆటోమేటిక్ యాడ్ క్లిక్. ఈ రెండే, ఈ ఆప్షన్ ఈజ్ నథింగ్. నువ్వు పని అయ్యేది మొత్తం మర్చెంట్ అకౌంట్లోనే. మర్చెంట్ అకౌంట్లో చాలా పని ఉంటుంది. ఎందుకంటే మర్చెంట్ అకౌంట్లో మీరు ఏం చేయాలంటే, ఈ 30 లక్షల కీవర్డ్స్ని యాడ్స్ని తీసుకోవాలంటే దెర్ ఆర్ మల్టిపుల్ మెథడ్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏముంటుందంటే మాన్యువల్, ఒకటొక్కటి ఎంటర్ చేయొచ్చు. అంటే నీకు 10 ప్రోడక్ట్లు ఉన్నాయనుకో, నో ప్రాబ్లం, ప్రోడక్ట్ నేమ్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఇమేజ్ ఏముంది, వేరియేషన్స్ ఏమున్నాయి, సైజెస్ ఏమున్నాయి, అయిపోయాయి, 10 ప్రోడక్ట్లు చేయొచ్చు. కానీ 30 లక్షలు ఉంటే ప్రాబ్లం కదా. అప్పుడు ఏం చేస్తుంది, ఇది మాన్యువల్ మెథడ్. సెకండ్ మెథడ్ ఉంది, ఎక్సెల్ షీట్ మెథడ్ ఉందండి. మీకు కామర్స్ ఉందనుకోండి, మీకు కామర్స్ కాలేదు కాబట్టి కామర్స్లో ఆప్షన్ ఎలా ఉంటుందంటే, నీ 30 లక్షల ప్రోడక్ట్ని డౌన్లోడ్ కొడితే ఎక్సెల్ షీట్, హలో యా, ఆ ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అనదర్ మెథడ్. లాస్ట్ మెథడ్ ఏంది, ప్లగిన్ మెథడ్. ఇది చాలా సింపుల్, ఒక ప్లగిన్ చేస్తే ఆ ప్లగిన్ అర్థం చేసుకొని చేస్తుంది. సో ఇది కూడా మనకి ఈజీనే అయిపోయింది అనమాట. సో వీటి ద్వారా ఫీడ్ అనేది తయారైపోతుంది. నేను ఒకసారి మర్చెంట్ అకౌంట్ చూపిస్తాను మీకు. ఈ విధంగా మర్చెంట్ సెంటర్ అకౌంట్ ఉంటుందండి. ఓకే, అయితే ఒక జీమెయిల్ అకౌంట్కి ఎన్ని యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చండి? నార్మల్ 20, అకౌంట్ 20 సార్. నార్మల్గా 20 చేయొచ్చు కదా. మేనేజర్ మళ్ళీ అంటే అప్పుడు మర్చెంట్ సెంటర్ ఎన్ని ఉంటాయి, ప్రతి యాడ్ అకౌంట్ ఒక మర్చెంట్ సెంటర్ అకౌంట్ ఉంటుందా లేదా? ఉంటుంది. కానీ అలా కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్క జీమెయిల్ అకౌంట్కి ఒకటే మర్చెంట్ అకౌంట్ ఉంటుంది, ఓకేనా, మల్టిపుల్ ఉండవు. మళ్ళీ ఇది ఉంది కదా ఇది అనుకోవద్దు. మీరు ఎప్పుడైతే ఈ జీమెయిల్తో లాగిన్ అయ్యారనుకో, ఒకటే మర్చెంట్ అకౌంట్, ఇంకా మళ్ళీ ఇంకో మర్చెంట్ అకౌంట్ ఉండదు దానికి, ఆ జీమెయిల్కి. గుర్తుపెట్టుకోండి అది. సో ఇక్కడ మనం రేపు చూస్తాం, ఇప్పుడు ఈరోజు ఏం చేయము. ఇక్కడ మర్చెంట్ అకౌంట్ వచ్చినప్పుడు ఇక్కడ మనం వచ్చింది ఒకటే కోసం. ఎందుకోసము, మన కీవర్డ్స్ని యాడ్స్ని ఆటోమేట్ చేయడానికి వస్తుంది అనమాట. దానికి ఒక పాలసీ చేయాలన్నమాట, ఈ సెటప్ చేయాలి మీరు. ఈ సెటప్ మొత్తం ఫాలో కావాలి మనం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు 1 by 1 ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చేస్తలేను, మీరు రేపు వచ్చినప్పుడు మీతోటే నేను చేపిస్తాను. మీతోటి కామర్స్ వెబ్సైట్ నేనే 5 నిమిషాలు చేపిస్తా. దాంతోపాటు మీకు సమ్మన్ హూ హ్యావ్ ఎ ఫాస్ట్ ఇంటర్నెట్ యూ షుడ్ డూ దాట్. నాకు పేషెన్స్ కావాలా, మీకు పేషెన్స్ కావాలా రేపు. ఇగో ఈ విధంగా అన్ని అలా పాలసీ, కంట్రీ ఏంది, రిటర్న్స్ ఏంది, ఈ విండో ఏంది, ఇవన్నీ ఫినిష్ చేసుకుంటూ శుభంగా ఫైనల్గా అది అప్రూవ్ అవుతుంది, ప్లగిన్ మెథడ్ కానీ ఇవన్నీ. సో లాజిక్ అయితే నేను చెప్పాను. ప్రాసెస్ అంటే ఎంత ఉండొచ్చు, ఆ ప్రాసెస్ అంతా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎస్ నో కొట్టుకుంటూ పోతుంటే అయిపోతుంది. ఇంకొకటి వెరిఫికేషన్ చేయాలి, ఈ మర్చెంట్ అకౌంట్ నీదేనా కాదా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, అమెజాన్కి సంబంధించిన డీటెయిల్స్ పెట్టేసి ఇది నాదే అంటున్నావు, ప్రూఫ్
ఈ కోడ్ ఇస్తాడు, ఆ కోడ్ తీసుకెళ్ళి వెబ్సైట్లో పేస్ట్ చేయాలి. ఓకే, టర్మినాలజీ అర్థమైంది కదండి ఎట్లా అనేది. సార్ అండర్స్టాండ్. సో సెర్చ్ క్యాంపెయిన్లో చేయలేవు, నీకు మర్చెంట్ అకౌంట్ ఉండాలి, అందులో కీవర్డ్స్ యాడ్స్ ఆటోమేటిక్ అయిపోతే క్యాంపెయిన్లోకి వెళ్ళి లింక్ చేస్తే అయిపోతుంది. వెరీ సింపుల్. ఒక ప్రాబ్లం ఏంటంటే నీ చేతిలో కంట్రోల్ లేదు. యాడ్ కాపీ వదిలేసి కీవర్డ్స్ కంట్రోల్ ఉన్నాయా, బ్రాడ్ మ్యాచ్ తీసుకుంటుందండి, కంప్లీట్ బ్రాడ్ మ్యాచ్ తీసుకుంటుంది. అందుకే ఈ క్యాంపెయిన్స్ స్టార్టింగ్లో ఫెయిల్ అవుతుంటాయి. అప్పుడు ఏం చేయాలి, నెగిటివ్ కీవర్డ్స్ బాగా యాడ్ చేయాలి. రోజుకు కొన్ని వందల కీవర్డ్స్ నెగిటివ్ చేసుకుంటూ పోగా అప్పుడు, ఎందుకంటే మొత్తం గూగుల్కి ఇచ్చేస్తున్నాం, గూగుల్ ఏం చేస్తుంది, పైసలు కావాలి, బ్రాడ్ మ్యాచే వాడుతుంది. అండర్స్టూడ్. సార్ రైట్, ట్రైప్ సెటప్ చేద్దాం. ఈరోజు సబ్జెక్ట్లో ఏమైనా క్వశ్చన్ ఉందా అండి? వాట్ ఎవర్ వీ కవర్ టుడే అపార్ట్ ఫ్రమ్ షాపింగ్.